ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓటు అనే అకౌంట్ అట. శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై చంద్రబాబు ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సభ. ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓటు అనే అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతాను. ఎన్ని రోజులు ఉంటాయి ఈ ఆర్థిక ఇబ్బందులు? మరి ఆర్థిక ఇబ్బందులు ఏంటుంటే మీరు కేంద్రం దగ్గర పోయి ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తేలేకపోయారు? ₹1 కూడా రాలయ్యాలి ఏపీకి. ₹1 అంటే రూపాయి రాలే. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అమరావతికి 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఇస్తున్నాం అని ఒక పదం పెట్టినందుకే సంబరాలు చేసుకుంటున్నారు ఇవాళ ఎన్డీఏ కూటమి పక్షాలు, చంద్రబాబు నాయుడు గారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే నేను ఉండటం వల్ల 15,000 కోట్లు వచ్చినాయి, 15,000 కోట్లు నువ్వు ఉండటం వల్ల రాలే, అమరావతిని తాకట్టు పెట్టడం వల్ల వచ్చినాయి. ఇలా ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఓటు అనే అకౌంట్ బడ్జెట్ అందుకే ప్రవేశపెట్టలేదని గవర్నర్ ప్రసంగంలో ధన్యవాదాలు తెలిపే దాంట్లో క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అంటే ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఓటు అనే అకౌంట్ బడ్జెట్టే ప్రవేశపెట్టలేని పరిస్థితి ఉంది కాబట్టి మీకు ఇచ్చిన హామీల తాలూకాన్ని గాలికి వదిలేస్తున్నా. బీసీలకి 50 సంవత్సరాలు నిండితే పెన్షను, మహిళలకు 1,500 రూపాయలు, గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3, ఆర్టీసీలో ప్రయాణం మహిళలకి, నిరుద్యోగ భృతి, 20 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ కూడా కాడి కిందేసినట్టే లెక్క. స్పష్టంగా చెప్తుండు ఆర్థిక ఇబ్బందుల వల్లే ఓట్ ఆన్ అకౌంట్. ఎప్పుడు తీరితే ఆర్థిక ఇబ్బందులు? నిన్న కేంద్ర బడ్జెట్ కూడా అయిపోయింది, వాళ్ళు ఇయ్యలే, గుండు సున్నా చేశారు. 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకునే అవకాశం ఇచ్చారు తప్ప నిధులు ఎక్కడ ఇయ్యలే. ఏ విషయం పైన క్లారిటీ లేదు. ఎక్కడి నుంచి వస్తుంది ఆర్థిక ఇబ్బంది? ఎప్పుడు లోటు బూడిద్ది? పూడే అవకాశం ఉందా? ఇది మీరు పదే గత 5 సంవత్సరాల్లో అప్పులు చేసిండు జగన్మోహన్ రెడ్డి, అప్పులు చేస్తుండు, అప్పులమయం చేస్తాడు రాష్ట్రం అని మీరు ఇవాళ చేస్తుంది ఏంది? అప్పిస్తే చాలు మాకు, అది ఏ రూపంలో ఇస్తే అప్పు ఇచ్చినా పర్లేదు, మమ్మల్ని తాకట్టు పెట్టుకున్నా పర్లేదు, కానీ మాకు డబ్బులు ఇస్తే చాలు అనే పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చిండు. గట్టిగా నిలదీసి కేంద్రాన్ని అడిగే ధైర్యం కానీ దమ్ము కానీ సాహసం కానీ చేయట్లే. ఇది ఆయన స్పష్టంగా చెప్తుండు ఓటు అనే అకౌంట్ బడ్జెట్టే ఉంటుంది, ఎందుకంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము అన్న పనులు కూడా చేయము అని ఇండైరెక్ట్గా చెప్పినట్టే దీని అర్థం.